కాదు చేతల్లో చూపెట్టాలి. జగన్ అయితే అది చూపెట్టాడు. బాబు అయితే ఏడాదిలో అన్ని ఫెయిల్యూర్ అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది కాగ్ నివేదిక ఆధారంగా అంటూ. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏలుబడిలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ గణాంకాలు వెల్లడించే ఒక పక్క రెవెన్యూ రాబడి తగ్గుతూ ఇంకో పక్క రాష్ట్ర అప్పులు భారీగా పెరుగుతున్నట్టు తేలింది. మార్చి నెలతో ముగిసిన 24-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రాబడులు వ్యయాల లెక్కలను కాగ్ బుధవారం వెల్లడించింది. వీటిని గమనిస్తే సంపద సృష్టించడం దేవుడెరుగు, అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను కూడా ఆవిరి చేసేస్తున్నారని స్పష్టమవుతోంది. అంతకుముందు వచ్చిన దాన్ని కూడా నిలబెట్టలేకపోయారని అర్థమవుతుంది. ఇందుకు ప్రధాన కారణం కక్ష సాధింపులు, రెడ్ బుక్ వేధింపులపైనే దృష్టి పెట్టి పాలన గాలికి వదిలేయమని తెలుస్తోంది. సహజంగా ఎలాంటి సంక్షోభాలు లేకుంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకు మించిన ఆదాయం వస్తుంది. కానీ రాష్ట్రంలో 23-24 వచ్చిన ఆదాయం 24-25లో రాకపోగా 5,520 కోట్లు తగ్గినట్టు కాగ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. మరోపక్క రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్టు తేల్చే, అంటే సంపదలోను వృద్ధిలోను రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్టు తెలుస్తుంది. రెవెన్యూ రాబడులు జగన్ హయాంలో 1,73,963 ఉంటే ఇప్పుడు 1,68,443. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ జగన్ టైంలో 9,542 ఉంటే ఇప్పుడు 8,837. అమ్మకం పన్ను 18,475 జగన్ టైంలో ఉంటే 17,422 ఇప్పుడు. పన్నేతర ఆదాయం జగన్ టైంలో 7,633 ఉంటే ఇప్పుడు 6,791. కేంద్ర గ్రాంట్లు జగన్ టైంలో 34,698 కోట్లు వస్తే ఇప్పుడు 20,135 కోట్లే. మూలధన వ్యయం జగన్ టైంలో 23,589 కోట్లు అయితే ఇప్పుడు 19,176 కోట్లే. సామాజిక రంగ వ్యయం 1,10,375 కోట్లు జగన్ టైంలో అయితే ఇప్పుడు 1,05,679 కోట్లే. రెవెన్యూ లోటు 37,468 కోట్లు అప్పుడు ఉంటే ఇప్పుడు ఏకంగా 57,456 కోట్లకు చేరింది. ద్రవ్య లోటు అప్పట్లో 61,765 కోట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 81,622 కోట్లకి వెళ్ళింది. అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 24-25లో తగ్గిపోయింది. అంత ముందు ఏడాదితో పోలిస్తే అమ్మకం పన్ను రాబడి 1,053 కోట్లు పడిపోయింది. దీని అర్థం ప్రజలు కొనుగోలు శక్తి తగ్గడమేనా. ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల దగ్గర డబ్బులు లేక కొనుగోలు శక్తి తగ్గిపోవడం, అమ్మకం పన్ను ద్వారా రాబడి పడిపోవడానికి ప్రధాన కారణం అధికార వర్గాలు కూడా తెలిపే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా కుదేలైందంటే రియల్ ఎస్టేట్ రంగంలో పురోగతి లేదని స్పష్టమవుతుంది. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే 24-25లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 705 కోట్లు తగ్గిపోయింది. యాక్చువల్గా రేట్లు పెంచారు, అయినా కూడా తగ్గింది. ఇది ఇక్కడ అసలు సమస్య. పన్నేతర ఆదాయం కూడా తిరోగమనంలో ఉందని కాగ్ గణాంకాలు స్పష్టం చేసి అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే 24-25లో 842 కోట్లు తగ్గినట్టు కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లోకి భారీగా తగ్గుదల నమోదైంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.